ప్రజలకి ఇది మీరు అడుగుతున్నారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మీటింగుల్లో చెబుతున్నాడు ఆయన మీరు ప్రజలకి వాగ్దానాలు చేశానంటే ఎందుకు చేయటం లేదంటే మీరు అడుగుతున్నారా మేము అడుగుతాం బాబా దేనికి అడుగుతాం ఎప్పుడు అడుగుతున్నారు ఎందుకు అడగ మేము ప్రజల నుంచి స్పందన తీసుకుంటాం ఏం స్పందన తీసుకుంటారు రోడ్డు మీద మండి తెస్తుంటా అనుకో నీ స్పందన ఎలా ఉంది వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు అది మంచిది కాదు విలేకరు అంటే ఏంటో తెలుసు అసలు అలా ఎందుకు చేస్తాం బాబాయ్ మాకు అంటే చెప్పింది ఏమి చేయటం లేదు ప్రతి ఒక్క ఇప్పుడు మోహన్ బాబు కుటుంబంలోకి వెళ్ళి ప్రతి ఒక్క కుటుంబంలో ఏదో ఒకటి ఉంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ముడి దగ్గర పెట్టి మీదేంటంటే మీరేం చేస్తారండి ఇది కాదు ప్రజలకు పనికొచ్చేది ఏదన్నా చేయండి మాట్లాడతారు అంతేగాని ఇప్పుడు ఆయన ఇస్తానన్నాడు ఇది లేదు రెండోది జనము డబ్బులు తీసుకొని ఓటేసినంత రోజులు నాయకులు మోసం చేస్తూనే ఉంటారు డబ్బులు ఎప్పుడు తీసుకోకుండా ఓటు వాళ్ళు మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం ఓటు ఎప్పుడు వేస్తాడు చొక్కా పట్టుకొని నిలేసిన ఆ కొడక ఎందుకు చెవురనే హక్కు ప్రజలకు ఉంటుంది ఇప్పుడు ఈయన 1000 రూపాయలు ఇస్తానని అనుకో ఆయనంగా 2000 ఇస్తానన్నది ఈ లేదని మనమే ప్రజలే తొంగి చూస్తున్నారు ఆ చూసినంతకాలం నాయకులు మోసం చేయటమే వాళ్ళు వీళ్ళు అనేది ఏ నాయకుడైనా చేయటమే అది మొన్న చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్ అని చెప్పేసి ప్రారంభించారు దీనికి జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తూ పథకాలు ఇచ్చిన పథకాలు 2047 ఎవడు తెస్తాడో ఎవడు ఉంటాడో ఆయన ఒకళ్ళు ఉంటాడేమో మేము పోతామేమో అప్పుడు అడగండి అప్పుడు నేను చెబుతాను 2047కి అప్పుడు వచ్చి అడుగు ఏంటి ఆయన 47 స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తానన్నాడు కదా చేయలేదు ఏంటంటే ఆయన నన్ను అడుగు ఆయాలు నేను చెబుతాను చేయకుండానే మనం ముందే ఏదో చేస్తామని చెప్పుకోవటం కాదు చేసి నేను ఇది చేసినాను అనుకో అది ప్రజలకు కూడా ఉపయోగం ఉంటుంది అంతేగాని నేను చేయకుండా నేను అది చేసినాను ఇది చేసినాను నేను అరటికాయలు పుట్టించింది నేనే ఆ మనిషిని పుట్టింది ఇప్పుడు ఆయన అంటున్నాడు జనాలు 10 మందిని అంటున్నాడు ఆయన ఒక్కడే ఎందుకు అన్నాడు ఆయన కొడుకు ఒక్కడే ఎందుకు అన్నాడు ఆయన ఎందుకు అంటం లేదు కొడుకు చెప్పొచ్చు కదా నువ్వు 10 మందిని కనరా మనకు కాబట్టి అంత సొమ్ము ఉందని చెప్పొచ్చు కదా 10 కనమంటున్నాడు ప్రజలంటే బెకారులాగా తిరగాలనే కదా అదే కదా కోరిక అవునా కాదా నువ్వు చెప్పు ఇప్పుడు ఆయనకు ఒక్కడే ఉండడు కాబట్టి అంత ఆస్తి ఉంది 10 తరాలు తిన్నా నువ్వు 10 మందిని కనరని కొడుకు చెప్పొచ్చు కదా ప్రజల్ని మీరు 10 మందిని కనమంటున్నాడు వీళ్ళు బెకారులాగా రోడ్డు మీద తిరగాలనే కదా అది రేపు మీరు అడగండి ఇప్పుడు నేను చెప్పినా దాన్ని అడగండి ఎమోషన్తో చెప్పడం కాదు ఉన్న వాస్తవం చెబుతుండా ఇప్పుడు నేను కూలి పని చేసుకుంటుండా రోజుకు 100 రూపాయలు వస్తాయి సపోజ్ మాట్లాడతాను చెబుతున్నా నేను 4 గంటే ఎలా పోషిస్తాను మీరు 4 కానండి మీరు అదే పనిలో ఉండండి కనిలో పనిలో మీరు ఇక తిండి చెప్పలేం అక్కర్లేదు మీరు అదే పనిలో ఉండండి మొత్తం మీద పట్టుకొని అనేది చెప్పటం అది ఒక ముఖ్యమంత్రిగా చెప్పాల్సిన మాట కాదు అది ఒక ముఖ్యమంత్రిగా చెప్పాల్సిన మాట కాదు మనకి జనాలు తగ్గినారు జనాలు పెంచండి అని చెప్పడం పద్ధతి కానీ మీరు అదే పనిలో ఉండండి కంట ఉండండి నాకు ఒక్కడే ఉంటాడు ఒకే మనవాడు ఉంటాడు ఆస్తి మొత్తం ఒక్కడికి ఆయన 10 మందిని కానీ ఇదిగో మా ఇంట్లో 10 మంది ఉన్నారు మీరు కూడా జనాన్ని పెంచండి అని చెప్పటం పద్ధతి అవునా కాదా మరి జగన్మోహన్ రెడ్డి మరి 7 నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి ఈ స్థాయిలో వ్యతిరేకత ఎప్పుడు రాలేదని చెప్పేసి ఇప్పుడు జనానికి ఏంటంటే మార్పు కోసం చూశారు దానికోసమే జనం వేశారు వీళ్ళైతే ఎలా చేస్తారు వాళ్ళు ఇంతకుముందు చేసింది చూసాం కదా వీళ్ళైతే ఎలా చేస్తారని వేశారు అది వీళ్ళు కూడా నిలబెట్టుకొని ఏదైనా చేస్తే అవకాశాలు ఉంటాయి తర్వాత చేయకపోతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళే మారిపోతారు 2047 అని చెప్పేసి విజన్ పెట్టారు దానికి జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ ఇచ్చిన పథకాలు మభ్య పెట్టడానికి ఎలాంటివి చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళు చెప్తారు వీళ్ళు చెబుతారు దాని గురించి ఏంటంటే పార్టీ కోసం వాళ్ళ బాధ వాళ్ళు పడతారు వీళ్ళు బాధ వీళ్ళు పడతారు జనాన్ని కూడా మెప్పించి వీళ్ళకి ఏదైనా చేయాలా చేసినప్పుడు ఎవరికైనా రావడానికి అవకాశం ఉంటుంది సూపర్ 6 పథకాలు ఎంతవరకు అమలు చేయలేదు మా ప్రభుత్వం మేము అమలు చేసేయాలి అని వైసీపీ అంటున్నమాట మరి ఇంత మట్టి చేయలేదుగా వచ్చారు చేసామని వాళ్ళు అంటే బాగానే ఉంటుంది ఇది ఇంకా చేయలేదు మొదలు పెట్టలేదుగా మొదలు పెడితే చేస్తామంటే ఒకదానంటే వాడు చేస్తామంటున్నారు కానీ చేయలేదుగా ఎవరికని అభిమానం లేక కాదు పని చేసిన దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు మీరున్నారు మీకేంది ఒక జాబ్ ఉంటుంది ఆ జాబ్ కోసమే కదా మీరు కూడా తిరిగేది ఇప్పుడు మాకు కూడా ఏమనిపిస్తుంది ఏదన్నా మేము చేసుకుంటాం ఒక వ్యాపారం అన్నా ఉందా లేదు ఏ వ్యాపారాలు వంటలా ఏం చేయాలన్నా లేదు ఇక లేక బెకార్లా కూర్చుంటున్నాం మేము కూడా
మా పరిస్థితి అలా అయిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో ప్రజలకు పథకాలు పెట్టి ఖజానా మొత్తం ఖాళీ చేశాడు, అందుకోసం ఇప్పుడు అమలు చేయలేదు. జనానికి ఏం ఖాళీ చేయలేదు, పోలేదులే. జనం అవన్నీ మొత్తం మాటలే, అవన్నీ వాళ్ళకి తెలుసు కానీ మనకి తెలియ ఒట్టటి అది. మొన్న జగన్మోహన్ రెడ్డి రైతుల సమస్యల పైన మొన్న పోరుబాటానికి కార్యక్రమం పెట్టారు. తర్వాత విద్యుత్ ఛార్జీల పైన కూడా ఈ నెల 27వ తారీఖున ఆయన నిరసన తెలియజేస్తామంటున్నారు. ఆయన ఉండగానే 5 ఏళ్ళ నుంచి కట్టే పని లేదు అంటే ఎగట్ట కట్టించుకుంటూ వస్తున్నారు. వీళ్ళు ఒక నెల కట్టించుకోలేదు, మళ్ళీ ఎప్పుడాలు వీళ్ళు కూడా అట్నే మొదలుపెట్టారు. మరి అది ఎంతవరకు గ్యారెంటీ? పథకాలు ఏం పథకాలు ఇచ్చారు? ఇంకేనా ఒకటి డైలీ ఇస్తారు, మా ఓటు వాళ్ళకు పర్వాలేదు. ఇంకా కొదవ ఏమి ఇస్తారు? రైతు భరోసా అన్నారు, అదేం పెట్టి ఏం లేక మళ్ళీ ఏదైనా పనులు చేస్తున్నా అంటే ఏమన్నా ఉన్నాయా? మీకు తెలియకుండా ఏపడది. అదే మరి రైతుల సమస్య మీద మరి రైతుల సమస్య ఆ గొడవ కాదు. రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, డబ్బులు లేకపోయి పని అనకపోయి పరిపాలన అట్టుండదు. ఎన్నికల ప్రచారాల్లో మరి ఏటా 20,000 ఇస్తామని చెప్పారు కదా. ఇచ్చే కదా, చెప్పటానికి ఏమో చెప్పారు, ఇవ్వమనే కాదు ప్రజలు అడిగేది. అంటే ఖజానాలో ఖాళీగా ఉంటుంది. ఖజానా ఖాళీ ఉండేది ఇన్ని సంవత్సరాలు చేసినోడు ఆయనకు తెలియదా? ఖాళీ ఉండేది ఎంత ఉండేది, ఎంత వచ్చేది ఆయనకు తెలియకుండా ప్రకటించాడా? కరెంటు కూడా అన్ని 9 రూపాయలు. కరెంట్ ఏమో నేను పెన్షన్ అన్నాడు, మళ్ళీ ఇవాళ కరెంటు పెంచి జనాల మీద భారం వేస్తుంది. 5 రూపాయలు 9 రూపాయలు చేసింది. అంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ప్రజలకు పథకాలు పెట్టి మొత్తం ఖజానా మొత్తం ఖాళీ చేశాడు జగన్మోహన్ రెడ్డి, అందుకోసం అమలు చేయడం రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజల కోసం మా ప్రభుత్వం ఉండేది, ప్రభుత్వం కోసం ప్రజలు ఉండరా? ప్రజల కోసమే ప్రభుత్వాలు ఉండేవి. మరి ఇంక ప్రజలకు పెట్టి నాశనం చేసినాడంటే ఏం చెప్పారా? అది ప్రజల కోసమే వాళ్ళు తినాలా? అది వాళ్ళు దోసుకొని వాళ్ళు ఏమయ్యా ఇసుక ఫ్రీ అన్నారు, ఏమన్నా ఉండదా? ఫ్రీగా ఇస్తుండ్రా? ఇదివరకు చేసిండు, ప్రభుత్వానికి డబ్బులు వస్తుండు, ప్రజలకు సాయం చేశాడు. అది ఊరికే నాశనం అయిపోయిందిగా. మళ్ళీ ఇవాళ బెల్ట్ షాపులు అనడం తాగి తందానలాడని చెబితే ప్రభుత్వంలో మద్యం చూస్తే షాప్ కొట్టింది, రేట్లు తగ్గించామని చెప్తున్నారు. అందుకనే బజార్ మీద వచ్చే బజార్లో తాగినోడు ఉండేది లేదు. ఇవాళ అంటే ఆయన దొల్లిపోతుండ్రుగా తాగి. అదే జనాలకు అది కావాలా? తాగేవాడికి నాకు 10 రూపాయలు తగ్గిస్తే నాకు మేలే, పర్వాలేదు. ఎక్కువ తాగి రోడ్డు మీద పడిపోతే ప్రజలు భయపడుతుండ్రుగా. తాగి ఏందిరా ఈ గందరగోళ ఆడవాళ్ళు అది వద్దంటే ఇది తాగి సావనరా అని చెప్పి ఇట్టాటి ప్రభుత్వం చేయాల్సిన పనులు. మరి ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు 2040 అని చెప్పేసి విజన్ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టారు. అయితే దీనికి జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తూ ప్రజలను మద్దతు పెట్టడానికి తప్పిందేమో మరి వాస్తవమే కానొస్తుందిగా. ఇది వరకు 5 సంవత్సరాలలో ప్రజలు డబ్బు అంతా పేదోడి దగ్గర ఉంటే కుదో కొనుక్కోవటం కానీ తినటం కానీ డబ్బు డెవలప్ నువ్వు ఉన్నోడేమో బయటికి చూపించకపోయా, ఈ లేనివాడు ఎంత ఇబ్బంది పడుతుండు. ఇవాళ పిల్లోళ్ళు ఎంతమంది బడికి పోయి చదువుకునే వాళ్ళు ఇవాళ డబ్బులు లేక మానుకుంటుండరు. చదువు ముఖ్యం.